ముందుగా మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి నమస్కారం, జయశంకర్ గారికి, ప్రొడ్యూసర్స్కి అండ్ మా హీరో వర్మ గారికి అండ్ దీంట్లో పనిచేసిన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. జీవితంలో ఒక మంచి సినిమా చేయాలని ఎప్పుడు కోరుకుండేదండి. ఈ సినిమాలో హరిషడ్ వర్గాల గురించి ఈ సినిమా తీయటం మన జయశంకర్ గారు చేశారు. ఈ సినిమా స్టార్టింగ్ అంటే కొబ్బరికాయ కొట్టిన రోజు మేము ఒక గుడిలో, ఒక దేవాలయంలో ఈ సినిమా ప్రారంభించారు. ఆ కొబ్బరికాయ కొట్టిన రోజు నేను ఆ రోజు షూటింగ్లో పాల్గొన్నందుకు, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కువ సీరియస్ క్యారెక్టర్స్ చేసే నాకు జయశంకర్ గారు ధైర్యం చేసి ఒక చిన్న కామెడీ, ఒక స్కిట్స్ లాగా ఒక 4-5 సీన్స్లో నన్ను కూడా పెట్టడం జరిగిందండి. చాలా వండర్ఫుల్. సనాతన ధర్మం గురించి, హరిషడ్ వర్గాల గురించి చాలా క్లియర్గా, డీప్గా దీంట్లో తెలియచేశారు. హరిషడ్ వర్గాల్లో మనకు శత్రువులని ఇందాక గురువుగారు చెప్పినట్టు, దాదాపు ఈ హరిషడ్ వర్గాల్లో మన శత్రువుల్ని దూరం పెట్టాలన్న ఉద్దేశంతో నేను చాలా వరకు కొన్ని అంటే కామ, క్రోధ, మోహ ఇవన్నీ కూడా నేను చాలా వరకు దూరం పెట్టుకుంటూ భయంతో వాటిని దూరం పెట్టడం జరుగుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తారు. మనం వీటన్నిటికీ దూరం ఉండాలి, భక్తి అనేది డెవలప్ చేసుకోవాలనేది ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, జయశంకర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్స్ జయశంకర్ గారికి మరొకసారి బెస్ట్ విషెస్ చెబుతూ, అందరికి మాతో కలిసి వర్క్ చేసిన అందరికి కూడా మరొకసారి మనం విజయం సాధించాలని కోరుకుంటూ, మన షణ్ముఖ ప్రియ గారు చాలా అద్భుతంగా పాడారు. రూబెన్స్ గారు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మనందరం ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జయశంకర్ గారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.